నోబెల్ పీస్ ప్రైజ్ పురస్కారం వివాదాస్పదంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తనకు దక్కని నోబెల్ శాంతి పురస్కారం వేరెవరికీ దక్కినా అది రాజకీయమేనని ట్రంప్ మొండిగా వాదిస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే నోబెల్ ఆ పురస్కారాన్ని వెనిజువేలా విపక్ష నేత మారియా కొరీనాకు ప్రకటించి 2 రోజులు దాటుతున్నా విచిత్రమైన వాదనలు, ప్రకటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు ఈ పురస్కారంపై మక్కువ పెంచుకున్నారు. తను మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి నోబెల్ పురస్కారం దక్కించుకోవడమే జీవితాశయంగా పెట్టుకున్నారు. తాను నోబెల్ శాంతి పురస్కారానికి పోటీ పడుతున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో సైనిక ఘర్షణలను పరిష్కరించి శాంతిని తీసుకొచ్చినట్లుగా ట్రంప్ కొన్నాళ్లుగా క్లైమ్ చేసుకుంటూ వస్తున్నారు. అప్పట్లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ ప్రైజ్ దక్కినప్పుడు కూడా తనకెందుకు రాదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈసారి కూడా తనకు దక్కకపోవడంతో నిరాశ కమ్ముకుంది. కొరీనాకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన కమిటీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. తమ ఎంపిక సరైనదేనని, 2025 నోబెల్ శాంతి బహుమతి చీకట్లు కమ్ముకున్న ప్రాంతంలో ప్రజాస్వామ్య జ్వాలను ఆరిపోకుండా వెలిగేలా చేస్తున్న మహిళకు దక్కుతోంది అని కమిటీ తన ప్రకటనలో తెలిపింది. లాటిన్ అమెరికాలో ఇటీవల కాలంలో అత్యంత అసాధారణమైన ధైర్య సాహసాలకు ఒక ఉదాహరణగా నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరీనా మచాడో నిలిచినట్లుగా నోబెల్ కమిటీ తెలిపింది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆమె ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపమని నోబెల్ కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది. వెనిజువేలాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కరోనా 1967 అక్టోబర్ 7వ తేదీన జన్మించారు. విద్యా నేపథ్యం విషయానికొస్తే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫైనాన్స్ స్పెషలైజేషన్, ఏలే యూనివర్సిటీ వరల్డ్ ఫెలోస్ ప్రోగ్రామ్స్ పూర్తి చేశారు. పలు సందర్భాలలో తనకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2002 రాజకీయాల్లోకి వచ్చిన మరియా ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో అశేషంగా కృషి చేశారు. వెనిజువేలా ఐరన్ లేడీగా పేరున్న మరియా టైమ్ మ్యాగజైన్ 2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 2012లో వెనిజువేలా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన మరియా 2014లో దేశంలో ఆందోళనకు నాయకత్వం వహించారు. వెనిజువేలా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం విషయంలో తనను గుర్తిస్తున్నట్లుగా నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మరియా కొరోనినాను కమిటీ ప్రశంసించింది. ప్రస్తుతం ఆమె వెంటే వెనిజువేలా అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. గతంలో సుమేట్ అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు. అయితే ఆమెపై జరిగిన కుట్రలో భాగంగా 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించడం జరిగింది. దాంతో ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతిచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు. ఎన్నికల మోసాలను బయట పెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆమెపై ప్రస్తుతం విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులతో పాటు వామపక్షవాదులు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆమెను తూర్పురబడుతున్నాయి. వెనిజులా వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యానికి మచాడో మద్దతు పలికారంటూ వామపక్షవాదులు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. సొంత దేశంపై విదేశీయుల ఆంక్షలకు ఆమె వంతపాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్ సంస్థ మచాడోపై అగ్గి మీద గుగ్గిలమైంది. గాజాలో మానవ హననానికి కారణమైన ఇజ్రాయెలీ లికుడ్ పార్టీకి మచాడో మద్దతు పలికారని ఆరోపించింది. ఐరోపాతో పాటు అమెరికాలోని సాంప్రదాయవాద వర్గాల ఎజెండాను ప్రోత్సహించారని ఆరోపించింది. స్పెయిన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఫాబ్లో ఇంగ్లీషియస్ కూడా మచాడోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు శాంతి బహుమతి ఇవ్వడంపై మండిపడ్డారు. ఈ చర్య ట్రంప్ లేదా హిట్లర్ను గౌరవించడంతో సమానమని వ్యాఖ్యానించారు. ఇక వెనిజువేలా చట్టసభల సభ్యులు కూడా మరియా కొరోనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు శాంతి బహుమతి ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆమె మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. పాశ్చాత్య దేశాల వామపక్ష భావజాల వ్యతిరేకతకు ఈ ఉదంతం అద్దం పడుతుందని అన్నారు. నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్ హౌస్ నుంచి విమర్శల వాన కురిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాకుండా వెనిజువేలా ప్రతిపక్ష నేత మరియా కొరోనాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం. నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని వైట్ హౌస్ మండిపడింది. నోబెల్ శాంతి అవార్డులో పాలిటిక్స్ ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంటే గతంలో పదే పదే ట్రంప్ పై మరియా కురిపించిన ప్రశంసల ట్వీట్లు వైరల్ గా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ట్రంప్ పాలనలో మడూరో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడుతుందన్నారు.
వెనిజువేలా శాంతి స్థాపనలో ట్రంప్ చేసిన కృషి వెలకట్టలేనిదంటూ ప్రశంసించింది మరియా. అంతా మీ చొలవే, ట్రంప్ ను గుర్తుపెట్టుకుంటాం అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఇక ఇదిలా ఉంటే నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు. అయితే మరో సందర్భంలో గుండె రాయి చేసుకున్న ట్రంప్ తనకు మరియా కరోనా మచాడో ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మీ గౌరవార్థమే నేను ఈ బహుమతిని అందుకున్నానని, కానీ మీరే దీనికి అన్ని విధాల అర్హులు అని ఆమె నాతో అన్నారు. అప్పుడు అలాగైతే నాకే ఇవ్వండి అని మాత్రం నేను అనలేదు, కానీ ఆమె అలా అనేసి ఉండొచ్చు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. మరియా కొరీనాకు గతంలో ఎన్నోసార్లు నేను సాయం చేశాను. వెనిజువేలా సంక్షోభ సమయంలో ఎంతో సహాయం చేశా. ఏదైతేనేం లక్షల మందిని రక్షించా. అందుకు సంతోషంగా ఉంది అంటూ ట్రంప్ వైట్ హౌస్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ వస్తుందని చెప్పారు. కానీ అది పెద్ద వ్యవహారం. అయినా ఇప్పటికే నేను 7 యుద్ధాలు ఆపాను. అందుకోసమైనా తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే మచాడో తన నోబెల్ బహుమతిని వెనిజువేలా ప్రజలకు, ట్రంప్ కు అంకితం ఇచ్చినట్లు ప్రకటించారు. వెనీ ప్రజల బాధలకు, అలాగే మా ఉద్యమానికి ట్రంప్ ఇచ్చిన కీలక మద్దతుకు ఈ బహుమతిని అంకితం చేస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఆమె తన కృతజ్ఞత వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ట్రంప్ పోటీ పడ్డ తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందన్న విషయంలో సందేహం లేదు. ఆయన ఎంతగా దిగజారంటే చివరకు మన దేశంపై అవసరం లేకున్నా సుంకాలు, వాటితో పాటు పరిహారం కూడా కలిపి 50% టారిఫ్ విధించి రాక్షసానందం పొందారు. ఈ క్రమంలో ఆయనలో బయటపడిన వాచాలత్వం చర్చనీయాంశంగా మారింది. వాచాలత్వం అంటే మెదడుకు, నోటికి సంబంధం లేని పిచ్చి కూతులుగా చెబుతూ ఉంటారు. ఈ మాటలతోనే ఆయన ప్రపంచానికి ఒక లాఫింగ్ స్టార్ గా మారారు. ఈ పదానికి అసలు ఐకాన్ ది గ్రేట్ ట్రంప్. నోరు విప్పితే చాలు గొప్పలు పోయే మాటలు. నేను 8 యుద్ధాలు ఆపానంటూ, నాకు దక్కకపోతే అది అమెరికాకి అవమానం అంటూ నోబెల్ కమిటీని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసిన మాట వాస్తవం. అయితే ఆయన మాటలపై అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్లు నిర్వహించాయి. తను నిజంగానే 8 యుద్ధాలు ఆపాడా అని. ఎందుకంటే అంతర్జాతీయంగా గొప్ప పథకాలు ప్రచారంతో అది సొంత డబ్బా కొట్టుకుంటే రావు. నిజమైన ప్రజాస్వామిక పోరాటాలకు, తెగింపు కార్యాచరణకు వస్తాయి. అదే ట్రంప్ కి నోబెల్ విజేత కొరీనా మచాడోల మధ్య తేడా. ట్రంప్ మాటలను విన్న నోబెల్ కమిటీ ఒక ప్రకటన ద్వారా నోబెల్ కమిటీ దృష్టిలో శాంతి అనేది కేవలం ఒక శబ్దం కాదు, అది స్ఫూర్తి. మరి ట్రంప్ సింపుల్ గా, స్ట్రైట్ గా చెప్పాలంటే యుద్ధం తనే, శాంతి కూడా తనే. అంటే యుద్ధానికి ఆయుధాలు అమ్మేది తనే, తర్వాత శాంతి ఒప్పందం కోసం చేతులు కలిపేది కూడా తనే. పెంట పంచాయతీలు పెట్టి మంటలు రేపేది తనే అన్నది ప్రత్యక్షంగా బయట పెట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. తన సొంత ప్రజలే తనను ఏవగించుకునేంతగా ప్రవర్తిస్తున్నారు ఆయన. అయితే ఆయన చెప్పిన ఆ 8 యుద్ధాల కథలలో మొదటిది కంబోడియా, థాయిలాండ్ యుద్ధం. ట్రంప్ ఏమన్నారంటే, నేను కాల్ చేసి 2 దేశాల మధ్య శాంతి కుదిర్చాను అని. కానీ ఈ విషయంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, చైనా ప్రతినిధులు మధ్యవర్తిత్వం చేశారు. రెండో యుద్ధం కొసావో, సెర్బియా. ఇక ట్రంప్ ఏం చెప్పారు? మొదటిసారి నేనే వారిని చర్చల టేబుల్ దగ్గర కూర్చోబెట్టాను అని. ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్తుందంటే 2020లో ట్రంప్ మొదటి పదవీ కాలంలో వాణిజ్య ఒప్పందం సంతకం జరిగింది. కానీ ఆ చర్చలు కుదిర్చింది మాత్రం యూరోపియన్ యూనియన్. ఇక మూడో యుద్ధం కాంగో, రువాండా గురించి. దీనికి పెద్దగా ఆధారాలేం చెప్పకుండానే తానే ఆఫ్రికాలో శాంతి తెచ్చానన్నారు. మరి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది? ఈ 2 దేశాల మధ్య 2025 జూన్లో కుదిరిన ఒప్పందం ప్రధానంగా ఆఫ్రికన్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది. అమెరికా కేవలం పొలిటికల్ సపోర్ట్ మాత్రమే ఇచ్చింది. నాలుగో యుద్ధం మన దేశానికి దాయాది పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి. ఈ విషయంలో మరీ దారుణం. వద్దు మొర్రో అని మన వాళ్ళు ఎంత మొత్తుకున్నా 55 సార్లు ట్రంప్ చెప్పిందేంటి? నా జోక్యంతో కాల్పులాగాయి. వీళ్లకు వ్యాపారం కావాలా, యుద్ధం కావాలని బెదిరించా. దాంతో దెబ్బకు ఇద్దరు దిగొచ్చారు అని. మన వారు తెలిసిన ఫ్యాక్ట్ చెక్ అందరికీ తెలిసిందే. మే 2025లో 2 దేశాలు పరస్పరం వైమానిక దాడులు జరిపాయి. తర్వాత యుద్ధం స్వయంగా చల్లబడింది. ఇక ఏ ఒప్పందాలు, సంతకాలు కాలేదు. పాకిస్తాన్ మాత్రమే ట్రంప్కు ధన్యవాదాలు తెలిపింది. భారత్ మాత్రం మా మధ్యలో ఎవ్వరూ లేరు అని స్పష్టం చేసింది. యుద్ధం ఇంకా కొనసాగుతుందని, ఇది కేవలం పాజ్ మాత్రమేనని చెప్పినా ట్రంప్ పట్టించుకోలేదు. ఆ వెంటే వచ్చే 5వ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్ గురించి. తాను ఏం చెప్పారంటే, ఆ 2 దేశాల మధ్య తీర్మానాత్మక కాల్పుల విరమణ కుదిర్చాను అని. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే, జూన్లో ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా కూడా దాడుల్లో పాల్గొంది. తర్వాత అమెరికా, ఖతార్ మధ్య చర్చల ఫలితంగా తాత్కాలిక సీజ్ ఫైర్ వచ్చింది. అంటే యుద్ధం మొదలైనది, ఆగినది ఆయన పాలనలోనే అని తేలింది.
ఇక ఈజిప్ట్ ఇథియోపియాల మధ్య ఆరో యుద్ధం నిలిపానని తదవారా నైల్ డ్యామ్ వివాదం ముగిసిందని చెప్పుకొచ్చారు. కానీ ఇరు దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధమే జరగలేదు. జరగని యుద్ధాన్ని తాను ఎలా చెప్పుకుంటారు? చిట్ట చివరిగా ఇక ఎనిమిదో యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ గాజా యుద్ధం విషయంలో ట్రంప్ చెప్పిందేంటి? ఇది నా 20 పాయింట్ల పీస్ ప్లాన్ ఫలితమని. కానీ ఫ్యాక్ట్ చెక్ ఏమంటుందంటే, ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన తాజా కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉంది. కానీ అదే సమయంలో అమెరికా ఆయుధాల సరఫరా కూడా కొనసాగించింది. కాబట్టి ఆయన పాత్ర శాంతి దూత కంటే ప్రమోటర్ గానే ఎక్కువగా ఉంది. ప్రతిసారి మైక్ దగ్గర మాత్రం ఆయనే ఉండేవారు. ట్రంప్ శాంతి గురించి తన సొంత సోషల్ మీడియాలో ట్వీట్లు మాత్రమే రాశారు. కానీ మరియా కొరీనా అలా కాదు. శాంతి కోసం ప్రాణాలు పణంగా పెట్టింది. ట్రంప్ కేవలం పురస్కారాన్ని గొప్ప కోసం కోరుకున్నాడు, కానీ కొరీనా దాన్ని సాధించింది. యుద్ధం కూడా తానే మొదలుపెట్టి శాంతి మంత్రం కూడా తానే జపిస్తే అది నాయకత్వం కాదు, కపట నాటకం అవుతోంది. అంతటి వార్ స్టాపర్ కు యుక్రెయిన్ రష్యా వార్ ఎందుకు సాధ్యం కావడం లేదు? ఎందుకంటే యుక్రెయిన్ వెనుక ఉండి యుద్ధం చేస్తున్నదే తను కాబట్టి.